కథాస్రవంతి తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ప్రచురించిన వెంటాడే కథలు కథా సంపుటం నుండి ఉత్తరం కథ. రచన శ్రీ చంద్రప్రతాప్ కంతేటి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చంద్రప్రతాప్ కంతేటి విపుల చతుర పూర్వ సంపాదకులు. ఆయన పరిచయం ఆయన మాటల్లోనే. నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగేతర కథలు వేల కొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు, ఎల్లవేళలా మనసును వెంటాడుతూనే ఉంటాయి. నా దృష్టిలో అవే మంచి కథలు, అవే గొప్ప కథలు. రచయిత అంటేనే క్రాంతదర్శి, ప్రాతస్మరణీయ శక్తి. ఎందరో రచయితలు, కొందరే మహానుభావులు, వారికి పాదాభివందనాలు. ఎన్నెన్ని కథలు ప్రపంచంలో వెలుగుపూలు పూచాయి, అభ్యుదయాన్ని పెంపొందించాయి, కొత్త ఆలోచనలకు బాటలు వేశాయి, పాత పునాదుల కింద పడి ఉన్న జీవితానుభవాల్ని వెలికి తెచ్చాయి. అందుకే ఆబాలగోపాలం కథ అంటే చెవి కోసుకుంటారు. కథ అంటే ఎక్కడలేని మక్కువ చూపిస్తారు. ప్రపంచంలో ఎన్నో మారిపోయినా కథకి మాత్రం గ్లామర్ తగ్గలేదు, డిమాండు తగ్గలేదు. పైగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది, భవిష్యత్తులో కూడా పెరుగుతూ ఉంటుంది. కథ లేకపోతే సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, సిరీస్లు లేవు. వీటన్నిటికీ మూలాధారం, ప్రాణాధారం కథే అన్నది అక్షర సత్యం. బాల్యం నుంచి విపరీతంగా కథలు చదివిన నాకు తదనంతర జీవితం కథలతోనే పెనవేసుకుపోయింది. దాన్ని నా అదృష్టంగా భావిస్తాను. మామూలు చదువురుగానే కాక విపుల చతుర సంపాదకులుగా దేశ విదేశాలకు చెందిన అనేక భాషల కథల్ని చదివే అవకాశం వచ్చింది. ఆ కథలు ఎవరు రాశారో తెలియదు, ఏ భాషలో రాశారో తెలియదు, ఎవరు అనువదించారో తెలియదు. కానీ కథాంశాలు మాత్రం ఎల్లవేళలా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కథలను వెంటాడే కథలుగా మాలిక ఆన్లైన్ మ్యాగజైన్కు 2 ఏళ్ల పాటు అందించాను. ఇవి పాఠకుల్ని ఎంతగానో ఆకర్షించాయి. ఈ ప్రయోగం ఆయా మూల రచయితల కథావస్తువులను సంగ్రహించడం కాదు, అలాంటి మంచి కథల్ని మరోసారి ఈ తరం పాఠకులకి గుర్తు చేయడమే, మంచి కథను 10 కాలాల పాటు బతికించుకోవడమే. అందుకే ఈ వెంటాడుతున్న కథాంశాల్ని నా సొంత మాటలలో కథలుగా రూపుదిద్దాను. ఇందులో ఉన్న 24 కథల మూల రచయితలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. మధ్యాహ్నం 3 గంటలు. ఆకాశం మబ్బు పెట్టి ఉండడంతో ఎండ వేడి అనిపించడం లేదు. వృద్ధుడైన సయ్యద్ బాషా ఇంటి తలుపులు ధడాల్మని తెరుచుకున్నాయి. తెల్లని మల్లెపువ్వు లాంటి పైజమా, లాల్చీ, రూమీ టోపీ ధరించి తెల్లని కురుచగడ్డాన్ని నిమురుకుంటూ తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. తలుపు తాళం వేసి లాల్చీ జేబులో తాళం చెవులు వేసుకున్నాడు. భద్రత కోసం కాబోలు 1-2 సార్లు తాళం లాగి చూసుకుని వీధిలోకి నడిచాడు. అతని సోడాబుడ్డి కళ్లద్దాల నుంచి కనుగుడ్లు లావుగా గోళీకాయల్లా కనబడుతూ ఉండడంతో ఇంటి ఎదురుగా ఉన్న చింత చెట్టు కింద కర్రాబిళ్ళ ఆడుకుంటున్న 10-12 ఏళ్ల పిల్లలు బాషా 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 అంటూ పెద్దగా అరిచారు. ఓరి కుర్ర కుంకల్లారా, ఏంట్రా మీ అల్లరి, ఆడుకోండి హాయిగా అని వాళ్ళని ముద్దుగా విసుక్కుంటూ బాషా నవ్వుతూ గడ్డం సవరించుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఊళ్ళోని పిల్లలందరికీ భాష అంటే వినోదం. సన్నగా రివటలా ఉండే అతను గాలికి ఊగుతూ నడుస్తూ ఉంటే వారికి తమాషాగా ఉండేది. అందుకే చనువుగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఆయన కూడా ఎప్పుడూ వాళ్లపై విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. మహా అయితే బాడా వాళ్ళారా ఉండండి మీ సంగతి చెప్తా అంటాడే తప్ప మరి ఏమీ అనడు. ఊళ్ళో పెద్దలకు కూడా భాష అంటే ఒక రకమైన గౌరవం, ప్రేమ. దారిలో ఎవరో పెద్దాయన ఎదురై కాకా బాగున్నావా అడిగాడు. బాగున్న బిడ్డా, అంతా అల్లాదయ్య, పక్కూరు వెళ్తున్నా పేట అంటూ చేతులు ఊపుతూ 4 అడుగులు ముందుకు వేశాడు భాష. దారి పొడవునా ఆడవాళ్లు, మగవాళ్లు కాకా అంటూ ఆయన్ని పలకరించేవాళ్లే. అందరికీ నవ్వుతూ జవాబు చెబుతూ ముందుకు సాగుతున్నాడు భాష. పిల్లలు మాత్రం ఆయన తోకే వస్తూ అల్లాదయ్య, బహుత్ శుక్రియా అంటూ ఆయన మాటల్ని వేళకోళంగా అంటూ గడబడి చేస్తూ పెద్దగా నవ్వుతున్నారు. ఆయన మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. కొందరు పెద్దలు మాత్రం ఆ పిల్లల్ని గద్దిస్తున్నారు.
ఏంట్రా తాతగారితోనా వేళాకోళాలు? బడియమియాకి నమస్తే చెప్పి వెళ్ళిపోండి అంటూ. పర్వాలేదు, పర్వాలేదులే, వాళ్ళ సరదా వాళ్ళది, వాళ్ళనెందుకు తిడతావు అంటూ ఆ పెద్దల్ని మందలిస్తూ భాష మెల్లగా ఊరు వెలుపలికి చేరుకున్నాడు. కూడా వస్తున్న పిల్లలు ఊరు పొలిమేరల్లో ఆగిపోయారు. పొలాల గట్ల మీద భాష ఊగుతూ నడుస్తూ ఉంటే వరికంకులు గాలికి ఊగుతూ ఆయనను ఆట పట్టిస్తున్నాయి. పొలాల్లో వంగి పనిచేసుకుంటున్న కొందరు ఆడ మగ కూలీలు లేచి నిలబడి కాకా సలామలేకుం, కాకా సలామలేకుం అంటూ నవ్వుతూ నమస్కారాలు పెడుతున్నారు. వాలేకుం సలాం బేటా, అంతా అల్లా దయా అంటూ చేతులూపుతూ ముందుకు సాగుతున్నాడు సయ్యద్ బాషా. వార్ధక్యం వల్ల కాబోలు నడుస్తున్నా మాట్లాడుతున్నా ఆయాసం వస్తోంది. అయినా మనిషిలో హుషారు తగ్గలేదు. ఎందుకంటే తను వెళుతున్నది పక్కూరు పోస్టాఫీసుకి కదా. ఆ విషయం చిన్నపిల్లలతో సహా ఊళ్ళో అందరికీ తెలుసు. అయినా ఈ ఎండలో ఎందుకు కాకా అని మాత్రం ఎవ్వరూ చెప్పరు. పొలాల్లో నడుచుకుంటూ బీడు భూముల్లో పెద్ద చెట్లు కనబడితే వాటి నీడలో కాసేపు సేద తీరుతూ 1 గంటలో సయ్యద్ బాషా పక్క ఊరికి చేరుకున్నాడు. పక్క ఊర్లో కూడా కొందరికి భాషా పరిచయమే. సలాం కాకా, సలాం కాకా అంటూ ఒకరిద్దరు అతనికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. 2 చేతులు ఎత్తి అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా అంటూ వారిని ఆశీర్వదిస్తూ పోస్టాఫీస్ ఉన్న సందులోకి మళ్ళాడు సయ్యద్ బాషా. ఆ సందు చివరి ఇల్లే పోస్టాఫీస్. పోస్టాఫీస్ ఆవరణలో తిరుగుతున్న పోస్ట్ మాస్టర్ అల్లంత దూరంలోనే సయ్యద్ బాషాని చూసి ఓరి దేవుడా మళ్ళీ వస్తున్నాడు ఈ ముసలాయన అన్నాడు తల కొట్టుకుంటూ. అక్కడే కూర్చుని బాతాకాని వేస్తున్న 4-5 యువకులు ఏమైంది భాయ్, ఎవరైనా, నువ్వెందుకు తల కొట్టుకుంటున్నావు అడిగారు కుతూహలంగా. ఆయన పెద్దగా నిట్టూర్చాడు తప్ప ఏం మాట్లాడలేదు. అంతలో సయ్యద్ బాషా అక్కడికి రావడం, పోస్ట్ మాస్టర్కి నమస్కారం చేయడం జరిగింది. అక్కడున్న 4-5గురిలో ఒకరు లేచి నిలబడి పెద్దాయనకు బెంచి మీద కూషంత చోటిచ్చారు కూర్చోవడానికి. సాబ్, మా అబ్బాయి నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా ఆశగా అడిగాడు బాషా పోస్ట్ మాస్టర్ని. ఎండన పడి రావడంతో అతని గొంతులో అలసట తాండవమాడుతోంది. పోస్ట్ మాస్టర్ ఏమీ జవాబు ఇవ్వకుండా అక్కడే ఉన్న కడవ నుంచి ఒక గ్లాసు చల్లటి నీళ్లు తెచ్చి సయ్యద్ బాషాకు అందించాడు. యా అల్లా, బహుత్ శుక్రియా అనుకుంటూ ముసలాయన గ్లాసు అందుకుని నీళ్లు తాగాడు. సగం గ్లాసు నీళ్లతో వరండా పక్కకెళ్ళి ముఖం కడుక్కున్నాడు. జేబురుమాలతో తుడుచుకుంటూ వచ్చి మళ్లీ బల్ల మీద కూర్చుని ప్రశ్నార్థకంగా పోస్ట్ మాస్టర్ ముఖంలోకి చూశాడు. రాలేదు కాకా, వస్తే మీ అబ్బాయి ఉత్తరం నేనే నేరుగా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర ఇస్తాను. మీరు తడవ తడవకి శ్రమపడి రాకండి అన్నాడు. గొణుక్కుంటూ లేచాడు సయ్యద్ బాషా. అసలే తెల్లటి మొహం మరింత పాలిపోయింది విచారంతో. ఈ కాలం పిల్లలకు ఏం పనులో, పాడు పనులు, కన్న తండ్రికి ఒక ఉత్తరం ముక్క రాయాలన్న ధ్యాస కూడా ఉండదు అని తనలో తానే సనిగినా అందరికీ భాషా మాటలు వినపడ్డాయి. పోస్ట్ మాస్టర్కి శుక్రియా చెప్పి కొండంత నిరాశతో తిరిగి తన ఊరికి బయలుదేరాడు. అతను ఊగుతూ నడవలేక నడుస్తూ ఉంటే పోస్ట్ మాస్టర్ ఆయన వంకే జాలిగా చూస్తూ నిలబడ్డాడు. అతను సందు మలుపు తిరిగాక అక్కడ కూర్చున్న తన దోస్తులతో, ఈ పెద్దాయన కొడుకు మిలిటరీలో పనిచేసేవాడు. 5 ఏళ్ల క్రితం యుద్ధంలో చనిపోయాడు. ఆ టెలిగ్రామ్ స్వయంగా నేనే వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చాను. బాధాకరమైన విషయం చెప్పొచ్చాను. బాగా దుఃఖించాడు. భార్య ఎప్పుడో పోయింది. ఒంటరి జీవితం. ఆ తర్వాత ఏడాదికి అది మరిచిపోయాడో లేక మతి చెడిందో మళ్లీ వచ్చాడు. మా అబ్బాయి నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా సారు అంటూ. నాకు ఏం చెప్పాలో తోచలేదు. నీ కొడుకు చనిపోయాడు కదా అని మళ్లీ చెబితే అతనేమైపోతాడో అని ఆందోళన. అందుకే రాలేదు కాకా అని చెప్పి పంపించాను. అప్పటినుంచి గత 4 ఏళ్లుగా 2 వారాలకొకసారి కొడుకు ఉత్తరం కోసం వస్తూనే ఉన్నాడు. ఇంకెన్నాళ్ళొస్తాడో, నేనింకెన్నాళ్ళు అతనికి అబద్ధం చెబుతూ ఉండాలో వివరంగా చెప్పాడు చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ. పోస్ట్ మాస్టర్ స్నేహితులు సయ్యద్ బాషా కథ విని కదిలిపోయారు. పాపం అనుకున్నారు. పొలాల్లో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న కాకాని కూలీలు ఎప్పటిలా పలకరించినా మాట్లాడలేదు. ఎవరినీ పట్టించుకోకుండా విచారంగా తలదించుకుని పోతూనే ఉన్నాడు.
వాళ్ళకి కూడా అసలు విషయం తెలుసు కనుక ఆ పైన అతన్ని ఎవరూ పలకరించలేదు. ఈ విచారం మరిచిపోవడానికి అతనికి మరో 2 వారాలు పట్టవచ్చునేమో, లేదంటే ఇంకా ఎక్కువైనా పట్టవచ్చు. అది ఎంతకాలం అన్నది అల్లా ఒక్కడికే తెలుసు. ఈ కథ మీద రచయిత విశ్లేషణ. నాకు బాగా గుర్తుంది, ఇది పాకిస్తానీ కథ. మలిసంధ్య ఏ స్థాయి మనిషికైనా పెనుశాపమే. తిరిగి రాని కొడుకు కోసం, కొడుకు ఉత్తరం కోసం సయ్యద్ బాషా ఎన్నాళ్లైనా ఎదురు చూస్తూనే ఉంటాడు. తిరిగి రాడని నచ్చ చెప్పడానికి ఆ వృద్ధుడికి ఎవరున్నారు? రెక్కలుడిగిన ఒంటరి పక్షి. గ్రామ పెద్దలు ఎవరైనా చొరవ తీసుకుని చెబుదామంటే మళ్లీ అతను ఏ చిత్తభ్రమలోకి జారిపోతాడోనన్న భయం అందరిలో గూడు కట్టుకునుంది. కనుక ఎవరూ ఆ సాహసం చేయరు. కొడుకు ఉన్నాడన్న భ్రమలో అలా ఆయువు ఉన్నంతవరకు బతికేస్తూనే ఉంటాడతను. ఇలా ఒంటరి ముసలి పక్షులు ప్రపంచమంతా ఉన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు చూశాను. కళ్ళు సరిగ్గా కనపడని ఒక ముసలావిడ చేతికర్ర సాయంతో ఓ సెల్ ఫోన్ దుకాణానికి వస్తుంది. అయ్యా, ఈ ఫోన్ పనిచేయడం లేదు, కాస్త చూస్తావా అని అడుగుతుంది షాప్ అతన్ని. అతను దాన్ని పరిశీలించి, ఫోన్ బాగానే ఉంది కదవ్వా అంటాడు. అట్లయితే 3 నెలల సంధి దుబాయ్ నుంచి నా కొడుకు ఫోన్ రావడం లేదేం బిడ్డా, గందుకే ఫోన్ చెడిందని వచ్చినా అంటుందా అవ్వ. తెల్లబోయి చూస్తాడు షాప్ అతను. దుబాయ్ నుంచి కాల్ చేస్తే ఈడ ఇండియాకి రాదా బిడ్డా అంటే అతను ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. సయ్యద్ బాషాల చనిపోయిన బిడ్డల పరిస్థితి అలా ఉంటే, కొందరు బిడ్డలకు సొంత దేశంలో ముసలి తల్లిదండ్రులు బతికున్నా చచ్చినట్టే లెక్కగా మారిపోయిన ఒక విచిత్రమైన తరంలో మనం బతికేస్తున్నాం. మీరింతవరకు ఉత్తరం కథ విన్నారు. రచన శ్రీ చంద్రప్రతాప్ కంతేటి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.